మా నాన్న నడవలేదు నేను. సరే బాబు, మీరేం చేస్తారంటే వీటికన్నిటికి సంబంధించి పేర్లు ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళు చనిపోయి ఉంటే ఇంకా వాళ్ళ లీగల్ హెయిర్స్ అంటే వాళ్ళ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, వాళ్ళు మీరే అని చెప్పడానికి, ప్రూవ్ చేసుకోవడానికి. వాటితో పాటుగా మీకు అలాట్మెంట్ చేసేటప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చాము, ఆ ప్రొసీడింగ్ కాపీస్ అవన్నీ తీసుకొని మీ షెడ్ల దగ్గర ఉండండి. మా వాళ్ళంతా వస్తారు అక్కడికి. మీరు అందరు ఇక్కడ ఒక చోట ఉండాల్సిన పని లేదు. మీకు ఎక్కడ షెడ్స్ ఉన్నాయో అక్కడ ఉండండి. ఇప్పుడు మీ దగ్గర షెడ్ అంటున్నారు కదా, డివైడ్ చేసి అక్కడే ఇవ్వండి. ఎందుకు మార్చుకోవాలి? ఇంకొక 20 సంవత్సరాలైనా 30 మంది ఉంటారు. ఇంకో 50 సంవత్సరాలు 30 మంది ఉంటారు. ఏం కావాలని మీరు అడగండి. పక్క చెట్లు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళ గవర్నమెంట్ తీసేసుకుంటారు. రాజంపేటలో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఎలా ఉన్నారు మీరు? దీంట్లోనే ఉన్నారా? ఒకసారి లాక్ ఓపెన్ చేస్తారా? ఇన్పుట్ వీడియో తీసుకోండి. ఇంకా అంతకన్నా పిల్ల వాళ్ళు చదువుకుంటా ఉండి రాజంపేట దీనిలో ఉండేవాళ్ళు, అవతల దానిలో ఉన్నాము. పెళ్ళైనప్పుడు కూడా దాంట్లోనే ఉన్నాము. ఇక్కడ మీరు పౌల్ట్రీ కాంప్లెక్స్ రన్ చేశారా? చేశాను మేడం. ఒక 92 వరకు చేసే ఊరు ఇల్లు కాదు మా భయ్యానికి. ఎక్కడ దాకా మహేంద్ర గారు లిస్ట్ లో ఉన్నాడా? ఎన్నో పర్సన్ అతను? 2 మేడం, 2వ నెంబర్ షెడ్. ఓకే, ఇతను వెళ్ళిపోయాడు. లోన్ కట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మన ఈడీ గారు కలెక్టర్ గారు లోన్ షీట్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు మహేంద్రనాథ్ ఏరి ఎవరు వచ్చారు కదా ఒకటి అంటున్నారు, మళ్ళీ సెకండ్ ఒకటో షెడ్ ఎక్కడి నుంచి అయ్యా? రాజు షెడ్ కాడ వచ్చింది. వన్ సెట్ ఎంతసేపు అలర్ట్ చేశారో తర్వాత హాఫ్ సెట్ ఎప్పుడు అలర్ట్ చేశారు చెప్పు. మీరు ఒకటో వాళ్ళు మీరు స్టేట్మెంట్ ఇచ్చేయండి. పోండి మాకు ఒక స్టేట్మెంట్. అమ్మా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా మీ షెడ్ చూపించండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు చూపించండి. ఎక్కడ ఇది షెడ్, దానికి ఆన్ ఫీడర్ ఉంటుందో ఫస్ట్ షెడ్. ఫ్యామిలీ మెంబర్ ఉండాలమ్మా. ఇది కట్టింది మీరేనా? ఇప్పుడు మనం కట్టించింది మనం కట్టించామా, వీళ్ళు కట్టుకున్నారా? మనమే కట్టించారా వాళ్ళకి? ఎవరయ్యా ఉన్నారు ఇక్కడ? ఎలా వచ్చిందయ్యా మీకు ఇది? ఎప్పుడు వచ్చి చేరారు? 2 ఏళ్ళు అయిందా? అదెవరు ఆడ బిల్డింగ్ కట్టారు? ఈరోజే మేడం పోయిన తర్వాత చూస్తారా మీరు చేస్తున్నారు? మధ్యలో సుబ్బరాయుడు ఎవరికి పెళ్లి కాడ కాలేదు కదా. రేషన్ కార్డు లేదా? ఏం పని చేస్తారు మీరు? మహేంద్ర శ్రీనాథ్ అది మహేంద్రది. ఇది మా పెద్దనాన్న మధ్యన సుబ్బరాయుడు. అది అప్పుడు కలుపుకోమని చెప్పారు మేడం. మామూలుగా ప్లేసెస్కి అప్లై చేసినప్పుడు ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ నెంబర్ మేడం. అప్పటి నుంచి
అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్లీ మేము రెగ్యులర్ ఎంక్వైరీలో భాగంగానే వచ్చాము. మాకు ఇక్కడ గతంలో 80-85 మధ్యలో ఒక 30 మందికి పౌల్ట్రీ షెడ్స్ ఇవ్వడం జరిగింది లైవ్లీహుడ్ జీవనాధారం కోసం. క్రమేణా అది 92లో మనకి తర్వాత ఫండింగ్ లేక ఫర్దర్గా వెళ్ళలేదు. సో కొంతమంది లైవ్లీహుడ్స్ చూసుకోవడానికి ప్లేస్ వదిలి వెళ్ళడం బయటికి, కొంతమంది ఇక్కడే ఉండి అలాగే దాని మీద ఆధారపడి ఉండడం జరిగింది. బట్ ఇటీవల కాలంలో మాకు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి అయితేనేమి, సబ్ కలెక్టర్ మేడంకి అయితేనేమి, మా వరకు అయితేనేమి సో కొన్ని పిటిషన్స్ వస్తూ ఉన్నాయి వీటి మీద. సో దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని మాకు మా హయ్యర్ అథారిటీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు మేము ఎంఆర్ఓ గారు అండ్ మా సిబ్బంది అందరం కూడా వచ్చున్నాము. మేము షెడ్ వైజ్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఫర్దర్గా దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం టువర్డ్స్ ద ఆఫీసర్స్. మీ స్థలంలోనే డీకేటీ పట్టాలు ఇచ్చారన్నారు మేడం, దాని మీద అవి మాకు ఐడియా లేదండి. డీకేటీ దాని మీద అంతా కూడా మాకేం రాలేదు. పౌల్ట్రీ షెడ్స్ గురించి మేము ఫర్దర్గా మేము గవర్నమెంట్ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కాబట్టి వీటి మీద ఎంక్వైరీ కోసం వచ్చాం. ఇంకోటి మేడం, బౌండరీస్ ఏర్పాటు చేయమని చెప్తున్నారు మేడం. ఇంతవరకు బౌండరీస్ ఎక్కడ చూపించలేదు. చూపిస్తారు, దానికనే వచ్చారు, దానికనే మేడం వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మేడం వాళ్ళు కూడా రావడం దానికోసమే జరిగింది. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోసమే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇది పబ్లిక్ కోసం, ప్రజల కోసమే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ వర్క్ చేస్తారు. మీరు అందరూ కూడా సహకరించారంటే మీకు ఈ బౌండరీస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో కానీ ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంటల్ ఆస్కారానికి మేము గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెడతాం. ఇంకా సహకరించకపోతే మనం కూడా ఆఫీసర్స్ కూడా ఏమీ చేయలేరు కదా. సో వీఆర్ ఎట్ ద సర్వీస్ ఆఫ్ ద పబ్లిక్ ఎవ్రీ టైమ్. మాకు అవకాశం కల్పించారంటే మేము కూడా కొలుచుకొని సర్వే నెంబర్స్ అని తీసుకొని బౌండరీస్ కూడా మేము ఏర్పాటు చేసేలా చూసుకుంటాం. 1984-85 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు 30 మందికి పౌల్ట్రీ షెడ్లు ఇచ్చారు. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత పౌల్ట్రీ ఇది నష్టాల్లో ఉన్నింది. గవర్నమెంట్ని అడిగితే బ్యాంకు ద్వారా రుణాలు అందాలంటే సబ్సిడీ లేదు అన్నారు. తర్వాత మేము ఇక్కడ అడిగి ఉన్నది అప్పుడు ఉద్యోగాలు లేక జీవనభృతి లేక మేము ఇక్కడి నుంచి పోవాల్సి వచ్చింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మిగతా 10 మందిని పక్కకు దోసేసి 20 మంది అర్ధ షెడ్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర రికార్డులు కానీ ఎలాంటి సమాచారం కానీ లేదు ప్రభుత్వం ద్వారా. కాబట్టి ఇప్పుడు అడిగితే మీరు లేరు పోయినా అన్నారు. అప్పుడు జీవనభృతి కోసం బయటకు వెళ్ళినామంతా 10 మంది. కాబట్టి ప్రభుత్వం వారి చర్య తీసుకొని తిరిగి మాకు షెడ్లు అప్పగించి తర్వాత జీవనభృతి కోసం బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తే తిరిగి మేము ప్రారంభించుకొని మేము ముసలోళ్ళు అయిపోయినాము. మా బిడ్డలు కానీ మా కుటుంబాలు కానీ పోషించుకుంటూ ఉంటాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తిరిగి మళ్ళా మాకు జీవనభృతి కల్పిస్తే మేము జీవనం చేసుకొని బతకగలుగుతాం. సంవత్సరంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మా కోళ్ల ఫారాలు పెంచుకునే దానికోసం ఇక్కడ షెడ్లు కట్టించారు. నెంబర్ 1 షెడ్ కట్టించారు. అప్పటి నుంచి 4 బ్యాచ్లు నడిపాము. తర్వాత ఏంటంటే పెంకులు ఉన్నాయి, పెంకులు పడిపోయిన శిథిలావస్థకు వచ్చేసింది. కొద్ది రోజులు ఇక్కడ ఒక బిజినెస్ పెట్టుకున్నాము. మరి లాస్ట్ ఇయర్ ఆపేసాము, దాన్ని చేయలేక. నాకు హార్ట్ పేషెంట్ నేను. తర్వాత ఏంటంటే ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు ఏదైనా లోన్ ఇస్తే మాకు పట్టా కానీ ఇస్తే లోన్ తెచ్చుకొని బ్యాంకులో గ్లాసులు ప్లేట్లు తయారు చేసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలని ఉన్నాను.
అది విషయము. దయచేసి ప్రభుత్వం వారు ఆలకించి మాకు పట్టాలు దయచేయాలని మనం చేస్తున్నాం. ఆయన భార్య నేను 9వ నెంబర్ షెడ్డు మాది ఇది. మేము ఇప్పుడు ఉండే స్థలం మాది. మా షెడ్డు రాజలక్ష్మ ఎవరు పెడుతుంది గార్లపాటి లచ్చయ్య. మళ్ళీ ఎన్నో ఆడిపోయారు వచ్చినాం పోతా ఉన్నాము. మా ఆయన బాగలేదు.